హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ప్రజెంట్ అనే చైనీస్ టైమ్ ట్రావెల్ మిస్టీరికల్ సైఫై అన్ని జోనర్స్ ఉన్న డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 14 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ ఓపెనింగ్లో వైజిషి యాన్షాతో మనం పాస్ట్ని చేంజ్ చేయడానికి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించకుండా ఈ ప్రెజెంట్ గురించి చూసుకున్నాము. ప్రెజెంట్ని ఎంజాయ్ చేద్దాం, ఇక నుంచి మనకి లైఫ్లో ఎలాంటి రిగ్రెట్స్ ఉండకూడదు అని చెప్తాడు. యాన్షా కూడా సరేనంటుంది. ఆ తర్వాత హీరోతో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్లే కదా, పేషెంట్ తనంతా తనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఫ్యూచర్ వైజిషి అండ్ యాన్షా ఎలా ఉన్నారో ఏమో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను అంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఫ్యూచర్ నుంచి అంటే 2025 నుంచి వీళ్ళకి కాల్ వస్తుంది. వైజిషి ఆ కాల్ని ఆన్సర్ చేస్తాడు. అటువైపు నుంచి యాన్షా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. పేషెంట్ చనిపోవటం వల్ల మన ఫ్యూచర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అని. దానికి 2024 జిషి ఫ్యూచర్ యాన్షాతో ఆయనదేదో అయిపోయింది, మీరిద్దరు బాగానే ఉన్నారు కదా, ఈ డ్యూయల్ స్పేస్ ఫోన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పడానికే మాకు కాల్ చేశారు కదా అని అంటాడు. 2025 హీరోయిన్ ఆన్సర్గా అవును, మళ్ళీ ఈ డ్యూయల్ స్పేస్ ఫోన్ కోసం ఇంకో సీకుని తయారవుతాడు. ఒకసారి దీనివల్ల చాలా సాడ్నెస్ని అందరం ఫేస్ చేశాం, ఇంకా అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కాబట్టి ఈ డ్యూయల్ స్పేస్ ఫోన్ని డిస్ట్రాయ్ చేద్దాము అని అంటుంది. ఆన్సర్గా 2024 హీరో, మా నాన్న కూడా అదే అనుకున్నారు అండ్ నా తరపున వైజిషికి థ్యాంక్స్ చెప్పు అని 2024 హీరో అంటాడు. 2 minutes కాల్ టైం అయిపోయి కట్ అయిపోతుంది అనమాట. సీన్ని 2025కి షిఫ్ట్ చేస్తారు. 2025 యాన్షా 2025 హీరోని ఈరోజు నీ ప్లాన్స్ ఏంటి అని అడుగుతుంది. ఆ క్వశ్చన్కి వైజిషి, నేను చెప్పను, నిన్నే అక్కడికి తీసుకువెళ్తాను అంటాడు. తర్వాత మనకి హీరో సీక్రెట్గా యాన్షాకి చెప్పకుండా కపుల్ ఫోటోషూట్కి రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ప్లేస్కి వచ్చాక హీరోని ఏంటిది, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. వైజిషి వెంటనే తన కోట్లోంచి ఒక పెండెంట్ నెక్లెస్ని బయటికి తీసి, నువ్వు ఇది ఒకసారి ట్రై చేయి అని ఆ నెక్లెస్ని యాన్షాకి వేస్తూ, యాన్షా నువ్వు వెనక్కి తిరిగి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు నాతో గడిపిన మూమెంట్స్ని మళ్ళీ నీతో స్పెండ్ చేద్దాం అని అనుకుంటున్నాను. వేరే టైం లైన్లో ఉన్న వైజిషి అండ్ యాన్షా కూడా హ్యాపీగానే ఉంటారు అంటాడు. యాన్షా ఆ నెక్లెస్ని టచ్ చేసి చాలా హ్యాపీగా హీరో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. అప్పుడే ఫోటోగ్రాఫర్ వచ్చి వాళ్ళ మూడ్ని చెడగొట్టేస్తాడు. యాన్షా హీరోతో, నేను రెడీగా లేని జిషి సడన్గా ఏంటి అంటుంది. అందుకు వైజిషి ఏమో, ఏం కావాలి నీకు రెడీ అవటానికి, నేనున్నాను కదా నీ పక్కన, సరిపోదా అంటాడు. ఫొటోస్ కోసం యాన్షాకి స్మైల్ రావట్లేదని హీరోనే జోక్స్ చెప్పి యాన్షాని నవ్విస్తాడు. వాళ్ళు హ్యాపీగా ఫొటోస్ అన్నీ క్లిక్ చేయించుకుంటారనమాట. తర్వాత జిషి యాన్షాకి తన స్పోర్ట్స్ కార్ని ఎలా డ్రైవ్ చేయాలో నేర్పుతూ ఉంటాడు. అంటే పక్క సీట్లో కూర్చుని యాన్షాకి రైట్ ఇండికేటర్ వేసి స్లోగా టర్న్ చేయమని చెప్తాడు. హీరోయిన్ కూడా స్లోగానే వైజిషి చెప్పినట్టే చేస్తుంది. అవుట్ ఆఫ్ ఏ సడన్ షీలిన్ కార్తో యాన్షా డ్రైవ్ చేసే కార్ని గుద్దేస్తుంది. ఇంకా తను యాన్షాని టార్గెట్గా చేసి గుద్దేస్తుంది. వైజిషి గట్టిగా యాన్షా అని అరుస్తాడు. సీన్ని షిఫ్ట్ చేస్తే డైరెక్ట్గా 2024నే మనకు చూపిస్తారు. హీరో బయట లాన్లో ఉండి యాన్షాని పిలుస్తాడు. ఏమైంది, ఎందుకని పిలిచావు అని యాన్షా అడిగితే హీరో ఆన్సర్గా, నాకు షీకున్ చనిపోయాడని కాల్ వచ్చింది, అతని షీలిన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా విజిట్ చేయలేదంట, నాకు షీలిన్ చాలా వింతగా బిహేవ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, తను చాలా వింతగా దేనికి రియాక్ట్ కూడా అవ్వట్లేదు, బహుశా ఈ విషయాల వెనుక షీలిన్ ఉండే ఛాన్స్ ఉంది అని యాన్షాతో అంటాడు. యాన్షా కూడా అవును నిజమే అని చెప్పబోతుంటే ఇంతలో వైజిషికి షీలినే కాల్ చేస్తుంది. సీన్ని షిఫ్ట్ చేస్తే హీరో అండ్ హీరోయిన్ షీలిన్ వాళ్ళ ఇంటికైతే వస్తారు. అక్కడున్న పని మనుషులందరూ ఆ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని బాక్సెస్లో ప్యాక్ చేస్తూ ఉంటారు. వైజిషి అండ్ యాన్షా డైరెక్ట్గా షీలిన్ రూమ్ దగ్గరకే వచ్చేస్తారు. షీలిన్ వాళ్ళని చూసి, ఓ మీరు వచ్చేసారా, 2 minutes ఆగండి, ఈ లోపు నేను ప్యాకింగ్ కంప్లీట్ చేసేసుకుంటాను. ఏం లేదు, నేను అబ్రాడ్కి వెళ్లే ముందు మీ ఇద్దరికి గుడ్ బై చెప్పడానికే రమ్మన్నాను, ఇక ఆ రోజు నుంచి పేషెంట్ నాకు అస్సలు కాల్ చేయనే లేదు, మీరు అతనికి బాగానే బుద్ధి చెప్పినట్లున్నారు జిషి, మా నాన్న నాకు ఇచ్చినవేవి నేను ప్యాక్ చేయించట్లేదు, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ క్లాస్లో నాకు వచ్చిన సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ మాత్రమే ప్యాక్ చేసుకుంటున్నాను అని చెప్తుంది. ఇప్పుడు యాన్షా షీలిన్తో, చూడు షీలిన్, పేషెంట్ చనిపోయాడు, అది కూడా సూసైడ్ చేసుకుని, ఎవరనుకుంటారు బెదిరించే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటారని అంటుంది. హీరో కూడా షీలిన్తో, అవును, ఈ కంట్రీలో జరిగిన నీ కాన్సర్ట్స్ అన్నిటికీ పేషెంట్ అటెండ్ అయ్యాడు, ఇంకా అతని ఇంట్లో నీ ఫొటోస్ కూడా ఉన్నాయి, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా పేషెంట్ నిన్ను ఇష్టపడుతున్నాడని, పోనీ వాడు నీకు ఎప్పుడైనా కన్ఫెస్ చేశాడా అని అడుగుతాడు. షీలిన్ షాక్ అయిపోయి,
అవునా, అతను నన్ను ఇష్టపడ్డా? మీరు చెప్పేదాకా నాకు అది తెలీదు. బహుశా తనే నన్ను సీక్రెట్గా ఫాలో అయి ఉంటాడా? మా నాన్న దగ్గర అందుకనే పేషెంట్ పనిచేశాడా అని ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతుంది. వాళ్ళు అలా పేషెంట్ గురించి మాట్లాడుకుంటుంటే యాన్షా, నేను ఒక కాల్ అటెండ్ చేయాలి, అది ఇంపార్టెంట్ మీటింగ్ కాల్ అని చెప్పి అక్కడి నుంచి హాల్వే వైపు నడుస్తూ ఉంటుంది. ఇంతలోపే హీరోయిన్ బ్యాగ్లో ఉన్న డ్యూయల్ స్పేస్ ఫోన్ రింగ్ అవడంతో ఆ ఫోన్ బయటికి తీసి కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఈసారి 2025 హీరో యాన్షాతో, వేజిషికి చెప్పు నిన్ను కారు నడపనివ్వద్దని, ఈ ఫోన్ని ఇంకా అప్పుడే డిస్ట్రాయ్ చేయకండి, దీంతో ఇంకా చాలా పని ఉంది, ఇంకా వేజిషికి సారీ కూడా చెప్పు, నేను అంత మంచి ఇన్స్ట్రక్టర్ని కాదు అని, ప్లాన్స్ అన్నిటి వెనకాల మాస్టర్ మైండ్ ఎవరో కాదు షీలినే అని చెప్తాడు. ఆ కాల్ టైం అయిపోయి కట్ అవుతుంది. ఇప్పుడు మనకి లాస్ట్ ఎపిసోడ్లో పేషెంట్ వాళ్ళ విలేజ్లో హీరోయిన్ నీనింగ్ అండ్ డాక్టర్ సింగ్ మాట్లాడుకున్న క్లిప్ని చూపిస్తారు. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, చిన్నదంటే చాలా చిన్నదనమాట. యాన్షా వాళ్ళ ముగ్గురితో పేషెంట్ ఇదంతా చేసినట్టు నాకు అనిపించట్లేదు అంటుంది. దానికి డాక్టర్ సింగ్ ఏమో అతను ఎవరినో కాపాడటానికే సూసైడ్ చేసుకొని చనిపోయాడు అంటాడు. నీనింగ్ డౌటెడ్గా షీలిని కాపాడటానికే అతను ఇదంతా చేశాడా అని అందరి బుర్రలో ఉన్న డౌట్స్ని వేజిషికి చెప్తారు. వేజిషి వాళ్ళతో షీలినే చేసి ఉండొచ్చు, మనం అది కూడా తెలుసుకోవాలి అని చెప్తాడు. దీంతో ఫ్లాష్ బ్యాక్ని ఎండ్ చేసి మళ్ళీ ప్రజెంట్కి షిఫ్ట్ చేస్తారు. హీరోయిన్ తనలో తానే ఇంకేం చేయాలో నాకు తెలుసు అని అనుకుంటుంది. వెంటనే యాన్షా షీలిన్ రూమ్లోకి వెళ్ళి, సారీ వేజిషి, నేను ఈ ఫోన్ని డ్యామేజ్ చేసేసాను అని చెప్తుంది. ఆ మాట వినగానే షీలిన్ ప్యాక్ చేయటం ఆపేసి హీరోయిన్నే చూస్తుంది. హీరోయిన్తో, ఏం కాదులే యాన్షా, మనం ఎలాగో దీన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాం కదా, రేపు దీన్ని ఆఫీస్లో సబ్మిట్ చేస్తాలే అని ఆ ఫోన్ని తీసుకొని తన పాకెట్లో వేసుకుంటాడు. షీలిన్ ఇంకా షాక్లోనే ఉండిపోతుంది. తర్వాత హీరోయిన్ షీలిన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తారు. అక్కడి నుంచి వచ్చాక యాన్షా 2024 హీరోతో ఇందాక ఫ్యూచర్ హీరో చెప్పిందంతా ఇలా చెప్తుంటుంది అనమాట. నేను ఫ్యూచర్ నుంచి వచ్చిన కాల్ని అటెండ్ చేశాను, ఆ వేజిషి నీకు ఇలా చెప్పమన్నాడు, నాకు కార్ డ్రైవింగ్ నేర్పుతుంది, మంచి ఇన్స్ట్రక్టర్ కాదని నాకు సారీ కూడా చెప్పమన్నాడు, ఇంకా ఆ ఫోన్తో అవసరం ఉంటుంది, ఎప్పుడూ డిస్ట్రాయ్ చేయొద్దు అని చెప్తుంది. వాళ్ళిద్దరూ ఒక సైడ్ దగ్గర నుండి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో షీలిన్ వల్లే ఫోన్ డిస్ట్రాయ్ చేయొద్దన్నారా అని అడుగుతాడు. దానికి ఆన్సర్గా హీరోయిన్, అవును, తను నీ విషయంలో చాలా పొసెసివ్గా ఉంది, కార్తో నన్ను చంపేద్దామని అనుకుంది, కానీ నాతో పాటు తను కూడా చనిపోతుందని ఆలోచించలేదు. ఇంకో విషయం, మనం ఇందాక షీలిన్ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా గిఫ్ట్స్ బయటనే ఉన్నాయి, వాళ్ళ మెయిడ్ని అడిగితే అవన్నీ తన ఫ్రెండ్ బర్త్డేకి పంపిన ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అంట, కానీ ఆ ఫ్రెండ్ అవన్నిటిని ఎందుకో తెలియదు కానీ రిటర్న్ ఇచ్చేసారంట అని చెప్తుంది. ఆ తర్వాత యాన్షా వేజిషిని, షీలిన్ నీ బర్త్డేకి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చేది అని అడుగుతుంది. దానికి ఆన్సర్గా జిషి, అవును, తను నాకు బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చేది, కానీ నేను ఎప్పుడు వాటిని తీసుకోలేదు, అన్నీ రిటర్న్ పంపేశాను అని చెప్తాడు. హీరోయిన్ వేజిషిని, మరి మీ నాన్న చనిపోయిన ఇయర్లో నీ బర్త్డేకి షీలిన్ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదా అంటే హీరో ఏమో, ఇచ్చింది, అవన్నీ మా నాన్న థింగ్స్తో పాటు లాకర్ బాక్స్లో పెట్టేశాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో యాన్షా, వేజిషి, నీనింగ్ అండ్ డాక్టర్ సింగ్ అంకుల్ హెంగ్ లాకర్ బాక్స్లో ఉన్న షీలిన్ గిఫ్ట్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు ఇంటి దగ్గర. డాక్టర్ సింగ్కి ఆ లాకర్ బాక్స్లో ఒక చిన్న ఎన్వలప్ దొరుకుతుంది. ఆ ఎన్వలప్లో ఒక చిన్న లెటర్ కూడా ఉంటుందన్నమాట. ఆ లెటర్లో, హ్యాపీ బర్త్డే జిషి, నేను నీకోసం చాలా స్పెషల్గా వెతికి మరీ ఈ గిఫ్ట్ని పంపుతున్నాను, ఈ గిఫ్ట్ నీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను అని ఉంటుంది. ఈ మాటలే డాక్టర్ సింగ్ చదివి అందరికీ వినిపిస్తాడు. ఇంకా ఆ ఎన్వలప్లో చూస్తే ఒక చిన్న బ్రాస్లెట్ కూడా ఉంటుంది. దాన్ని డాక్టర్ సింగ్ బయటికి తీయగానే యాన్షా, ఆగండి, ఈ బ్రాస్లెట్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేతులతో నేను తయారు చేసింది, అంకుల్ హెంగ్కి నిన్ను కలిసినప్పుడు ఇవ్వమని చెప్పి అంకుల్కే ఇచ్చాను, అది షీలిన్ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటుంది. నీనింగ్, డాక్టర్ సింగ్, వేజిషి షాక్ అయిపోతారు హీరోయిన్ చెప్పిన ఆ మాటలకి. ఇప్పుడే డాక్టర్ సింగ్ వాళ్ళకి రివీల్ చేస్తాడు ఏంటంటే, షీలిన్ని మొన్న హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు తనకి సైకాలజీ స్కాన్ కూడా చేశారంట. అప్పుడే వాళ్ళకి రివీల్ అయింది ఏంటంటే షీలిన్కి సైకో మెంటాలిటీ ఉందని. ఇంకా ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు తనకు కావాల్సిన వాళ్ళకి ఎవరడ్డుగా ఉన్నా వాళ్ళని చంపేస్తారంట. ఇప్పుడు డాక్టర్ సింగ్ వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు, నేను క్లాస్లో చదువుకున్నప్పుడు ఇలాంటి కేసు ఒకటి డీల్ చేశాము. ఆ కేసులో ఒక పర్సన్ పొసెసివ్ అయిపోయి ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు. మాకు ఈ విషయం మొన్న షీలిన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎగ్జామైన్ చేయించాము, తనది సైకో మెంటాలిటీ, అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇల్నెస్ లాంటిదే అని చెప్తాడు. దానికి నీనింగ్ షాక్ అయ్యి,
అవునా సైకోనా షీలిన్ అంటుంది. దానికి హీరో అయితే ఈ అన్నిటి వెనక షీలినే ఉంది. తను చేసిందంతా చేసి బ్లేమ్ మొత్తం పేషెంట్ అండ్ షీకున్ మీదకి నెట్టేసింది. అయితే మా నాన్నను కూడా చంపింది తనే అన్నమాట. ఎన్నిసార్లు ఫ్యూచర్ మనం చేంజ్ చేద్దామని ట్రై చేసినా కూడా చివరికి డిసైడ్ అయిపోయింది నేనే చనిపోతాను, ఇంకా నుంచి నేను ఆ భయంతో బతకలేను. నేను ఎప్పుడు నీ దగ్గర ఉందామని ట్రై చేసినా ఆ షీలిన్ నన్ను ఉండనివ్వలేదు, అంటే షీలినే నన్ను చంపడానికి ట్రై చేసింది అంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే హీరోయిన్ వాళ్ళతో ఎప్పుడు నేనే చనిపోతున్నాను కాబట్టి ఇంక నుంచి నేను భయంతో బతకలేను, ఈసారి మనమే స్క్రిప్ట్ని రాద్దాము, మనం రాసిన స్క్రిప్ట్నే షీలిన్ ఫాలో అవుతుంది, ఎలాగో తను కంట్రీ విడిచి వెళ్ళిపోతుంది కదా, ఈలోపు తన డ్యూయల్ స్పేస్ ఫోన్ని తీసుకుంటుంది, మనం కనెక్షన్ ఫ్యూచర్ నుంచి కూడా కట్ చేసేస్తుంది. అదే తన ప్లాన్ని మనం బెడిసికొడదాము అని అంటుంది. దానికి హీరో అలా చేయడానికి నేను ఒప్పుకోను అంటాడు. దానికి హీరోయిన్ ఏమో ఏం కాదు ఎన్నేళ్ళని భయంతో బతుకుతాము అంటుంది. నీనింగ్ అండ్ డాక్టర్ సింగ్ కూడా నీకేమి ప్రమాదం జరగదు కదా అంటారు, అది మనం వేసే అడుగుల్ని పట్టి ఉంటుంది అని యాన్షా అంటుంది. అప్పుడు డాక్టర్ సింగ్ ఏమో ఇది కరెక్టే కదా, తన యాంటీ సోషల్ పర్సనాలిటీ కాబట్టి తను ఒక సైకోలాగా మారే ఛాన్సెస్ ఉన్నాయి అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో అక్కడే స్పోర్ట్స్ కార్ వేసుకొని యాన్షా చెప్పిందంతా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ హీరో ఇమాజిన్ చేసుకుంటూ నేను ఒకసారి యాన్షాని కాపాడటానికి నేను ముందుకు దూకాను, ఇప్పుడు యాన్షా నన్ను కాపాడటానికి తన వైపే ఆ కార్ని తిప్పుకుంది అని ఇమాజిన్ చేసుకుంటాడు అనమాట. అయితే హీరో రైట్ ఇండికేటర్ ఇవ్వకుండా ఈసారి లెఫ్ట్ ఇండికేటర్ ఇద్దాము అని అనుకుంటాడు. తను నైట్ అయ్యాక కూడా పడుకున్నప్పుడు హీరోయిన్ చెప్పిన మాటలే తన బుర్రలో తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎన్నిసార్లు వాళ్ళు ఫేట్ చేంజ్ చేద్దాం అని ట్రై చేసినా కూడా చివరికి యాన్షా డెత్ మాత్రం తప్పట్లేదు అనేసి. నెక్స్ట్ డే ఈ నలుగురు హీరోయిన్, డాక్టర్ సింగ్ అండ్ నీనింగ్ కూర్చొని మనం ఇప్పుడు ఆ ఫోన్ని డిస్ట్రాయ్ చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి హీరో ఏమో ఇప్పుడు మనం ఈ ఫోన్ని డిస్ట్రాయ్ చేయకూడదు, ఈ ఫోన్ షీలిన్కి అందేలాగా చేయాలి, తను ఈ ఫోన్ డిస్ట్రాయ్ చేస్తే మనం యాన్షా ఎలా చనిపోయిందో తెలుసుకోలేము అని అనుకుంటారు. వేజిషి ఏమో తను నిజంగానే ఫోన్ కోసం వస్తుందా అంటాడు. ఇప్పుడు హీరోయిన్ మధ్యలో దూరి షీలిన్ చెన్ ద్వారా ఈ డ్యూయల్ స్పేస్ ఫోన్ని తీసుకునే అవకాశం ఉంది, నేను మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు షీలిన్ ఫ్యాన్ క్లబ్గా పైన చెన్ పేరే చూశాను, ఇంకా ఆఫీస్లో ఎప్పుడు చెన్ కూడా నేను షీలిన్ ఫ్యాన్ని అని అందరికీ చెప్పుకుంటూ ఉంటుంది, నేను ఖచ్చితంగా చెప్తాను ఆ డ్యూయల్ స్పేస్ ఫోన్ కోసం షీలిన్ చెన్నే యూజ్ చేసుకుంటుంది అని చెప్తుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు అని వాళ్ళందరూ అడుగుతారు. ఎందుకంటే తను ఆఫీస్లో ఎప్పుడు షీలిన్ ఫ్యాన్స్ అసోసియేషన్ క్లబ్ ప్రెసిడెంట్ అని అందరికీ చెప్పుకుంటూ ఉంటుంది అని అంటుంది. నీనింగ్ వాళ్ళతో అదంతా ఓకే, కానీ మనం షీలిన్ని ఎవిడెన్స్తో ఎలా పట్టుకుంటాము, ఇంకా ఫ్యూచర్ వేజిషిని మనతో ఎలా కోఆపరేట్ చేయిస్తాము అని అంటుంది. హీరో మాట్లాడుతూ ఒక ఫోన్ కాల్ ద్వారా మనం అతనికి ఈ ప్లాన్ అంతా చెప్పొచ్చు అంటాడు. కరెక్ట్గా అదే టైంకి 12 అవటంతో వాళ్ళ దగ్గర ఉన్న డ్యూయల్ స్పేస్ ఫోన్ అయితే రింగ్ అవుతుంది. అటు నుంచి 2025 వేజిషి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇంకా హీరోయిన్ ఇటు వైపు నుంచి వాళ్ళ ప్లాన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా మా ప్లాన్, మేము దీని గురించి బాగా ప్రిపేర్ అయ్యాము, ఇంకా నీ హెల్ప్ ఒక్కటే మాకు కావాలి అని చెప్తుంది. దానికి ఫ్యూచర్ హీరో ఏమో ఇది చాలా డేంజరస్, నేను ఈ ప్లాన్కి ఒప్పుకోను, ఆ వేజిషి ఒప్పుకున్నాడా అని అంటాడు. దానికి హీరోయిన్ ఏమో అతను నన్ను వద్దనే చెప్పాడు, కానీ నేనే ఈ ప్లాన్ని చూస్ చేసుకున్నాను అని చెప్తుంది. ఇంకా ఫ్యూచర్ హీరోతో 2024 హీరో యాన్షా ఇట్లా అతనితో చెప్పు అని ఇట్లా చెప్తాడనమాట. నువ్వేం రిగ్రెట్ అవుతున్నావో నాకు తెలుసు, కానీ అది నేను మళ్ళీ జరగనివ్వను అంటాడు. హీరోయిన్ కూడా అదే చెప్తుంది. ఇంకా ఫ్యూచర్ హీరో కూడా ఒప్పుకుంటాడు అనమాట. ఇంకా 2025 వేజిషి హీరోయిన్ని నీకు క్యాంపినులా అంటే ఎలర్జీ కదా, ఇంకా కోల్డ్ టెంపరేచర్లో ఎలా ఉండగలుగుతావు అంటే చల్లగా ఉన్న క్యాంపినులా ఎలర్జీని ప్రొడ్యూస్ చేయవు, ఇంకా ఆ టెంపరేచర్ అంటావా, నేను నీనింగ్ని ట్రస్ట్ చేస్తాను, ఇంకా ఆ టైంలో వీళ్ళందరూ నన్ను కాపాడటానికి వాళ్ళ బెస్ట్ ఇస్తారు అని చెప్తుంది. అప్పుడు హీరో ఒప్పుకుంటాడనమాట. అందరూ ఆ ప్లాన్కి అగ్రీ అవుతారు, ఇంకా అదే ఫాలో అవుతారు. నెక్స్ట్ సీన్ని షిఫ్ట్ చేస్తే ఎంయూ కమ్యూనికేషన్ కంపెనీని చూపిస్తారు. యాన్షా తన రూమ్లో కూర్చుని ఫైల్స్ చూస్తూ ఉంటే అప్పుడే చెన్ అక్కడికి వస్తుంది. ఇంకా అతన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మీటింగ్కి రమ్మని పిలుస్తుంది. యాన్షా ఆ ఫైల్స్ని లాకర్లో పెట్టి కావాలనే ఆ పాస్వర్డ్ని చెన్కి కనిపించేలాగా నొక్కుతుందనమాట. చెన్ కూడా ఆ పాస్వర్డ్ని చూసేస్తుంది. కొంతసేపటి తర్వాత చెన్ ఆ ఫోన్ని తీసుకుని
షీలిన్కి ఇస్తుంది అనమాట. షీలిన్ కూడా వాళ్ళ ఆఫీస్ బయట కింద వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫైనల్లీ షీలిన్ ఆ డ్యూయల్ స్పేస్ ఫోన్ని తన చేతిలోకి తీసుకుంటుంది. కరెక్ట్గా షీలిన్ చేతిలోకి రాగానే డ్యూయల్ స్పేస్ ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. ఫ్యూచర్ నుంచి హీరో కాల్ చేస్తాడు. షీలిన్ ఆ కాల్ని ఆన్సర్ చేస్తుంది. ఆ ఫ్యూచర్ హీరో ఏం మాట్లాడకుండా ఇటు షీలిన్ ఉందని తనకు తెలుసు కాబట్టి వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఇలా మాట్లాడతాడనమాట. ముందు షీలిన్నే యాన్షా అనుకొని, యాన్షా నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పేది విను, నువ్వు ఎలా చనిపోయావో తెలిసింది. లేక్ సైడ్ హోటల్లో December 31st నేను శ్రీకునికి అగెన్స్ట్గా ప్రూఫ్స్ సంపాదించాలని శ్రీకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు నాటకం ఆడదాం అనుకున్నాను అని చెప్పి ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. షీలిన్ హీరోకి టై సర్చ్ చేద్దామని చూస్తే హీరో ఏమో నేనే వెళ్ళి సర్చ్ చేసుకుంటాను అని చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడే ఉన్న 2024 వేజిషి ఫోన్కి యాన్షా కాల్ చేసి, వేజిషి ఆగు, నువ్వు మాట్లాడుకో, నన్నే మాట్లాడినివ్వు. నిన్న నైట్ నువ్వు కాల్ చేసావు కానీ నేను అది ప్రాంక్ కాల్ అనుకున్నాను, కానీ నేను రియలైజ్ అయ్యాను ఇప్పుడు ఏంటంటే ఆ ప్యారెట్ నన్ను యాన్ అని పిలిచింది, నువ్వే కదా ఆ బిగ్ బ్రదర్వి, నేను రియలైజ్ అయ్యాను, నువ్వు అక్కడే హోటల్లోనే ఉండు, నేను వచ్చి నీతో మాట్లాడతాను అని చెప్పి ఆ కాల్ని కట్ చేసేస్తుంది. షీలిన్ ఆ కాల్ని ఎత్తి సైలెంట్గా మొత్తం వినేసిన తర్వాత హీరోకి ఎటువంటి కాల్ రాలేదన్నట్టుగా ఆ కాల్ లాగ్ని డిలీట్ చేసి పెట్టేస్తుంది. వేజిషి బయటకు వచ్చేసరికి జిషి మనం వెళ్దామా అని చెప్పి అమాయకురాల్లాగా బొకే పట్టుకొని ఉంటుందన్నమాట. తర్వాత సీన్లో యాన్షా ఆ హోటల్ లేక్ సైడ్ హోటల్కి వచ్చినట్టు మనకు చూపిస్తారు. యాన్షా అక్కడికి వచ్చి వీళ్ళు ఎక్కడున్నారబ్బా అని వెతుకుతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఒక లేడీ అక్కడికి వచ్చి మీకోసం రెస్టారెంట్లో ఒక జెంటిల్మెన్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి యాన్షా అటువైపు వెళ్ళమని చూపిస్తుంది. అప్పుడే దారిలో పేషెంట్ ఆ క్యాంపియోనులా ఫ్లవర్స్ని తీసుకెళ్తాడనమాట. వాటి వల్ల యాన్షా ఎలర్జీ వచ్చి అక్కడే తుమ్ముతూ ఉంటే పేషెంట్ యాన్షా స్పృహ తప్పేలా చేసి ఆ బాక్స్లో పెట్టుకుని యాన్షాని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెడతాడు. ఇంకా అక్కడ -16 degrees ఉన్న టెంపరేచర్ని -23 అలా పెంచేస్తాడనమాట. ఇటువైపు ఏమో షీలిన్ హ్యాపీగా వేజిషితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుందన్నమాట. ఆ తర్వాత ఆ టెంపరేచర్ వల్ల హీరోయిన్ చనిపోయి తన డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చినట్లుగా చూపిస్తారు. దీంతో ఫ్లాష్ బ్యాక్ని ఎండ్ చేసి 2025 వేజిషి షీలిన్తో ఇలా చెప్తాడనమాట, కానీ షీలిన్తో నా ఎంగేజ్మెంట్ ఇప్పుడు మన ఇద్దరి పెళ్లిగా మారింది. నీ డెత్ టైం ఎగ్జాక్ట్గా ఈ 2 టైమ్ లైన్స్కి ఒకేలాగా మ్యాచ్ అయి ఉన్నాయి. అప్పుడు నిన్ను పేషెంట్ చంపాడు, కానీ ఇప్పుడు పేషెంట్ లేడు కాబట్టి నువ్వు షీలిన్ గురించి జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఇంకా ఆ కాల్ టైం అయిపోవటంతో కట్ అయిపోతుంది అనమాట. షీలిన్ తనలో తానే ఆ డెత్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు వేజిషి, మీ ఇద్దరికి నేను పర్ఫెక్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ ఇస్తాను అని అనుకోవటం చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.